ఒంగోలు గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సూచన మేరకు ఒంగోలు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, టీవీ శ్రీరామూర్తి, బండారు మదన్, కొల్లిపర్ల సురేష్, కపిల్ భాష, ఇద్దిచెట్టి వరలక్ష్మి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ జయంతి కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మా ప్రీతం మేరకు దామచర్ల జనార్దన్ గారి సూచన మేరకు ఈరోజున గాంధీ రోడ్లో మా ఆర్యవైశ్య సోదరుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నాం. గాంధీజీని ఆయన రాబోయే తరాలకి ఆయన్ని ఒక దేవుడుగా భావిస్తారు. ఎందుకంటే ఆయన నిస్వార్థమైన సేవ, ఆయన జీవిత చరిత్రని, ఆయన నడవడికని ఒక గ్రంథంగా భావించి ఈరోజు రాబోయే తరాలు మనకి స్ఫూర్తిదాయకంగా గాంధీ గారిని తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున ఇలాంటి మహాత్ముని మేము నివాళులర్పించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు మహాత్మా గాంధీ గారి 155వ జయంతి సందర్భంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశానుసారం ఈరోజు ఒంగోలు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రపంచంలోనే అహింస అనే సిద్ధాంతాన్ని వెలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అహింస ద్వారా ఏదైనా సాధించవచ్చునని భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రపంచానికే తెలియడం జరిగింది. ముఖ్యంగా అతను చేసినటువంటి సేవ ఈ ప్రపంచంలోనే ఉన్న అహింస ద్వారా అతను చేసినటువంటి ఈ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తుల్లో ఒకరుగా మహాత్మా గాంధీ గారిని మనం పేర్కొనవచ్చు. అతని ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం లభించిందని కూడా మేము గర్వంగా తెలియజేస్తూ అతనికి ఆత్మశాంతి కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మహాత్మా గాంధీ గారికి ఇంకోసారి మన పార్టీ తరఫున ఇవ్వాలి. ఈరోజు గొప్ప విషయం ఏమిటంటే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి మరియు మహాత్మా గాంధీ గారి కూడా జయంతి జరపడం నిజంగా దేశంలో చెప్పుకోదగ్గ మహా పండుగ రోజు ఈరోజు. కావున ఈ పండుగ దినాన్ని దేశమంతా జరుపుకోవడం కూడా చాలా విశిష్టమైన విషయం. ఈ యొక్క మన మహాత్మా గాంధీని చెప్పుకోవాలంటే మనం రోజులు చాలు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాలు చెప్పుకోవాలంటే రోజులు నెలలు కూడా చాలు. అలాంటి చరిత్ర గల మహానీయులు బిడ్డలుగా మనం జీవించడం, వాళ్ళ వల్లే మనం స్వతంత్రంగా ఈరోజు మనం తిరుగుతున్నా, మనం ప్రాణంగా ఉన్నా, మనం ఇవాళ అందరూ ఆహారం భోజనం చేస్తున్నా కూడా నిజంగా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి ఉండబట్టే ఇవాళ స్వతంత్రం రాబట్టే మనమంతా భారతీయులంతా ఒకటిగా ఉండి ఈ రాజ్యంలో మనం ఈ ప్రభుత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, దేశంలో మోడీ గారి ప్రభుత్వంలో మనం అందరం సస్యశ్యామలుగా ఉండాలని, ప్రజలంతా సస్యశ్యామలు ఉండాలని, రైతులు కూడా పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి పండుగ రావడం అందరికీ మహాత్మా గాంధీ గారికి, శాస్త్రి గారికి మా నివాళులు జరుపుతూ తెలుగుదేశం పార్టీ వారి తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున 155వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం గాంధీ రోడ్లో, గాంధీ బొమ్మ దగ్గర. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు, మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ఆదేశానుసారం ఇక్కడ మేము గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు మహాత్మా గాంధీ గురించి చెప్పాలంటే అది ప్రతి ఒక్కరికి 130 కోట్ల మందికి తెలిసిన మహాత్మా బాబూజీ గాంధీ తాత. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని కోరుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.